మరొకసారి అయ్యా ఎందుకు లేనంటే నా జీవితంలో ప్రేమించగలరా ఈ సంధ్యానంలో నీ వాక్యాలు ప్రకటించడానికి మీరు చూపిన కృపకు స్తోత్రం. నిశ్చయముగా మీరు మాత్రమే మాట్లాడండి ప్రభు. మానవ స్వరాన్ని మరుగుపరచండి, దైవికమైన స్వరం ఇవ్వండి. యేసయ్యా నేను ఎప్పటికీ ఒక వర్తమానం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం ప్రభు. క్షేమకరంగా ఆరాధన జరిగించి మళ్ళా రావడానికి కృప చూపించారు. నిశ్చయముగా యేసయ్యా నీ మందిరములో నీ ప్రకాశమానముతో మీరు దిగిరండి. ప్రతి అలరాత్మ వ్యతిరేకతను యేసు నామములో కొట్టివేస్తున్నాం. నిశ్చయముగా మీరే మాట్లాడి నీ నామానికి మహిమ మాత్రమే తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించారు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తాలి, అందరూ చేతులెత్తాలి ఒకసారి. అందరూ చేతులెత్తండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఆదికాండం 12వ అధ్యాయం. ఇక మాట్లాడొద్దు, నా వైపు చూస్తూ దేవుని మాట్లాడు. ఎప్పటి వరకు మాట్లాడారు అది తిరిగే విషయాలన్నీ ఆపి. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చదువు. అక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఆయన పేరు అబ్రహాం. ఆయన దేవుని మందిరానికి దేవుడు మాట్లాడక ముందు ఆయన పేరు అబ్రహాము. చెప్పండి, ఏ పేరు అని? అబ్రహాం. దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడు అతని బ్రతుకును మనసును మార్చిన తర్వాత అతని పేరు అబ్రహాముగా మారిపోయాడు. ఈ అబ్రహాము దేవుడు మాట్లాడే ఆ దినమందు దేవుడు ఎందుకు ఎలా మాట్లాడతాడండి? దేవుడు మాట్లాడతాడు అంటారు కదా. దేవుడు ఎలా మాట్లాడతాడు చెప్పాలి. ఎలా మాట్లాడతాడు? వాక్యము. ఓకే, ఇంకా ఎలాగా? ఏంటో కలంలోనా? ఓకే, కళల ద్వారా మాట్లాడతాడు. నెక్స్ట్ ఇంకెలాగా? కళలన్నా దర్శనంలో మాట్లాడడం లేదు కానీ స్పెషల్ ఏముంది? ఇంకోటి ఇంకెలా మాట్లాడతాడు? పరిశుద్ధాత్మ ద్వారా. అర్థం కలుగుతున్నాయి, చెప్పండి. ఎలా? ఏమోనండి మీరు చెప్పండి అన్నట్టు చూడండి. ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. వెనకాల వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, ముందు వచ్చిన మాత్రం స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, థ్యాంక్ యూ. రావడం చాలా సంతోషం. అయితే దేవుడి వాక్యంలో మాట్లాడతాడు. ఓకే. రెండవది, దేవుడు ఎలా మాట్లాడతాడంటే కళలోనూ దర్శనాల ద్వారా మాట్లాడతాడు. అది కూడా ఓకే. దేవుడు ప్రత్యేకంగా ఈ కళలు దర్శనాలు కన్నా ముందుగా దేవుడు ఎలా మాట్లాడాడు అని అంటే స్వరము ద్వారా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశంలో నుండి దేవుడు మాట్లాడాడు. ఎలాగా? ఆకాశంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి మాట్లాడినట్టుగా ఒక స్వరము ద్వారా అబ్రామా అబ్రామా తిరిగి చూస్తే ఎవరు కనిపించదు. మరలా అదే స్వరం అబ్రామా, మరలా వెనక్కి తిరిగి చూశాడు. ఇప్పుడు ఇంకేం చేయాలో తెలియక ఆయన ఏమన్నా మారు మనసు పొందిన వ్యక్తా, చర్చికి వెళ్ళే వ్యక్తా, ప్రార్థన అంటే ఏమన్నా తెలుసా, లేకపోతే దేవుడు అంటే ఏమన్నా తెలుసా? ఏమీ తెలియదు. కేవలం ఏం తెలుసు అంటే దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు. అంతే. దేవుడు ఎవరో, దేవుడిని ఎలా తెలుసుకోవాలని ప్లానింగ్లో ఉన్నాడు. మీరు దేవుడు మాట్లాడాలని కోరుకుంటే నిశ్చయముగా దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు అంటే దేవుడు మాట్లాడడం నేను వినాలి అనే గ్రహింపు ఆలోచన మీకు ఉంటే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజుల్లో వాక్యం లేదు కదా, మరి బైబిల్ ఉందా? అబ్రహాం దినాల్లో బైబిల్ ఉందా? ధర్మశాస్త్రం ఉందా? లేదు. ఆజ్ఞలు ఉన్నాయి, పదాజ్ఞలు లేదు. మరి అబ్రహాము దినాల్లో దేవుడు మాట్లాడిన తీరి ఎలా ఉందంటే స్వరము ద్వారా. అబ్రహాము అని పిలిచినప్పటికీ చుట్టూ తిరిగి చూసుకున్నాడు, ఎవరో కనిపించాడు. మరలా అబ్రహామానికి ఆకలి వినపడుతున్నాయి.
ఆయన ఒక విగ్రహారాధికుడు. విగ్రహారాధన కుటుంబంలో నుండి, అనగా దేవుడు ఎవరో తెలియని కుటుంబంలో నుండి బయటకు వచ్చిన వ్యక్తి. ఆయనకున్న ఆలోచన ఒకటే, దేవుని స్వరాన్ని నేను వినాలి, దేవుని మాట వినాలి. ఎప్పుడైతే దేవుని మాట వినాలనుకున్నాడో స్వరము ద్వారా దేవుడు మాట్లాడుతూ అబ్రామా అని పిలిచి ఒక సడన్ సాగిచ్చాడండి. నేను నిజముగా నేను నీ కొరకే దిగి వచ్చాను, నీతో మాట్లాడడానికే దిగి వచ్చాను, నేను ఎవరినో నీకు ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడుతున్నాను. అయితే నేనేం చేయమంటావయ్యా, నేను చాలా కాలము ఈ కనిపిస్తున్న నేను మట్టితో చేసుకున్న వాటికి పూజ చేశాను మరి అని అంటే, వెంటనే అన్నాడు, నేను ఆత్మస్వరూపిణి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను ఆత్మస్వరూపిణి అని మాట్లాడితే, నేనే దేవుణ్ణి అని అనగానే వెంటనే ఆలోచన చేశాడు, నేనే దేవుడు అన్నాడు, నాతో మాట్లాడయ్యా అని అడిగాడు. వెంటనే ఆయన మాట్లాడుతూ, నీవు లేచి, చెప్పండి ఏమంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ యొక్క ఆ కుటుంబం అంతటిని విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళి. ఏమండి, దేవుడు మాట్లాడమే మొట్టమొదటిసారి. మాట్లాడడం ఏమన్నాడు, నేను దేవుణ్ణి, నేను నీకు చూపించి దేశానికి వెళ్ళిపో. ఎక్కడి నుండి? నీ బంధువుల ఇంటి వద్ద నుండి, నీ అన్నదమ్ముల ఇంటి వద్ద నుండి, ఏమండి చెప్పండి, నీ ఇంటి గారి నుండి నువ్వు లేచి నేను చూపించే దేశాన్ని. ఎవరైనా విశ్వాసం ఉంచుతారా? అసలు ఇక్కడే ఉన్నారా? ఉన్నారు కదా, ఓకే. మీ మనసులో ఉండవు కుదిరింగారు, అక్కడికి వెళ్ళొస్తూ ఉంటాయి, దారిలోకి, ఏమన్నా బజార్లోకి, మళ్ళీ ఇంటికంటే డోర్ సీజన్ లేదో అలాగే వెళ్ళొస్తూ ఉంటాయి. కనుక ఏంటంటే మనసు ఇక్కడ పెట్టుకున్నాడండి. దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు డైరెక్ట్గా, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశం నుండి, నీ సొంత స్వగ్రామం నుండి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళిపో అని అనగానే ఎవరైనా అయితే విశ్వాసం ఉంచుతారా? చెప్పండి. ఈ రోజుల్లో బైబిల్ ఉంది, దేవుడు ఉన్నాడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, మృతిని గెలిచాడు, ఆయన త్వరలో రాబోతున్నాడు. ఈ సంగతులన్నీ వాక్యంలో ఉన్నాయి, ఈ సంగతులన్నీ వాక్యంలో. ఇవన్నీ ఉండగానే మనమే ఆలోచిస్తాం, దేవా నన్ను వెళ్ళిపోవడం నువ్వేనా? కాదు కాదు, అపవాది చెప్తుంది, దేవా నన్ను వెళ్ళమంటున్నా నువ్వేనా? ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళమంటున్నా నువ్వేనా? కాదు కాదు, ఏదో జరుగుతుంది మొత్తానికి, నా ప్రేరేపణేమో అనుకుంటున్నాను. నేను చెప్పే ఉపదేశం ఏంటంటే, అబ్రాహాము అతడుండే ప్రదేశాన్ని, అతడుండే గ్రామాన్ని, అతడుండే బంధువుల వద్ద నుండి వెళ్ళిపోమనగానే అతడు ఎంత విశ్వాస సహితుడైతే దేవుని మాటను పట్టుకుని వెళ్ళిపోతాడు. చెప్పండి, ఎంత విశ్వాసం ఉంటే వెళ్ళిపోతాడు. దేవుడు ఏమైనా కనిపెడుతున్నాడా? చెప్పండి, కనిపెడుతున్నాడా? కనిపించదు. ఓన్లీ వినపించే స్వరం మాత్రమే వినిపిస్తుంది. వినిపించే మాటను పట్టుకుని లగేజ్ చదివించుకుని భార్యను రమ్మంటే భార్యను అంటారు కదా, ఎక్కడికి వెళ్తావండి? ఎవరో దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడితో మాట్లాడాడు. దేవుడు ఎవరో? ఆయన స్వరంతో మాట్లాడాడు. ఉన్నవాడు అనువాడు అన్నాడు. ఉన్నవాడు అనువాడా? దేవుడు నీతో మాట్లాడాడా? లగేజ్ చదవమంటావా? అసలు నీకన్నా బుద్ధి ఉండాలి. ఎప్పుడు నాకన్నా ఉండాలి జ్ఞానం. రమ్మంటే వచ్చేయడానికి, ఇంక ఎట్టబడితే అక్కడ ఆడడానికి. నేనేమన్నా నీకు మా బాబు అమ్మ నేను ఆస్తులు ఇవ్వకుండాను నేను కట్టబెట్టేయాలనుకున్నావా? నీకు ఎకరాలు పొలాలు ఇచ్చేసి నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడ వచ్చేస్తాను అనుకున్నావా? కుదరదంటే నేను ఎక్కడ ఉన్నానంటే నువ్వు అక్కడ ఉండాలి అని అంటావు నువ్వైతే. అయితే బంధువులు ఇంటి అర్థం నుండి, ఏమండి కుటుంబం కాడి నుండి గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఒక పాయింట్ కాదు. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, అక్కడ ఉన్న ప్రదేశము దేవునికి ఇష్టము కాని ప్రదేశం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇలాంటి చెప్తున్నారంటే అబ్రాహాం గారి జీవితాన్ని తీసుకుని నిజంగా దేవుడు వదిలేసి వెళ్ళిపోమన్నాడు, అప్పుడు ఆశీర్వదించాడు కనుక నేను కూడా మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోతానని మగవాళ్ళందరూ పెట్టుబేడ చదివేసుకుని వెళ్ళిపోబాగండి. అబ్రాహాం అలాగే వెళ్ళిపోయి దీవించబడ్డాడు అంటని, ఏమండి పాస్టర్ గారు ఏం చెప్పాడు అన్నావా? మరి విన్నావు కదా, మరి నా కూడా వచ్చే దేవుడు చెప్తున్నాడు నాతో అని అనగానే సరే లగేజ్ సరే నేను కూడా వచ్చేస్తానని మందర బస్ ఎక్కేసి తుర్రుమంట వెళ్ళిపోకండి. చాలా జాగ్రత్త.
అబ్రాహామును పిలిచాడంటే, అబ్రాహామును రమ్మన్నాడంటే, అబ్రాహాము ప్రదేశము దేవునికి ఇష్టం లేని ప్రదేశం. దేవుడు మాట్లాడే తీరి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా ఉంటుంది. అబ్రాహాముతో ఏమని మాట్లాడుతున్నాడు? అబ్రాహ్మా, నీ బంధువుల యొద్ద నుండి, నీ స్నేహితుల ఇంటికాడ నుండి, నీ రక్త సంబంధికుల ఇంటికాడ నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ ఇంటి దగ్గర నుండి నువ్వు లే. ఫస్ట్ ఏం చేయాలంట అబ్రాహ్ము? లేవాలి అక్కడి నుండి. ఆ స్థానం మంచిది కాదు, ఆ ప్రదేశం మంచిది కాదు. కీర్తన గ్రంథంలో మనం చదువుతాం కదా, దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గాన అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోండి. ఎక్కడ కూర్చోకూడదు? అపహాసకులు కూర్చుండే చోటున. దేవుని దర్శనం కలగాలి అని అబ్రాహాము కోరుకుంటున్న దినాల్లో దేవుని దర్శనం కలగాలి అని అంటే ఖచ్చితంగా అబ్రాహాము అపహాసకులు కూర్చుండే చోటున అసలు కూర్చోకూడదు. నీకు నాకు ఎప్పుడు దేవుని దర్శనం కలుగుతుందో తెలుసా? దేవుని దర్శనం కలిగితే అసలు ఎలా మారిపోతామో, ఎంత ఆశీర్వదించబడతామో ముందు చెప్తాను. అసలు దేవుని దర్శనం కలగడం అనేది చాలా గొప్ప విషయం. అది కలగాలి అని అంటే మనం అపహాసకులు కూర్చుండే చోటన కూర్చోండి. అలా కూర్చున్న వ్యక్తిని అక్కడ నుండి లేకపోతే అంత భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యో మీకు చూపిస్తాను. చూడండి దేవుని వాక్యంలో రండి. మార్కు సువార్త 2వ అధ్యాయం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచన భాగాన్ని చదువుదాం. ఆయన మార్గమున వెళ్ళుచు సొంకపు మెట్టునంత కూర్చున్న అల్ఫాయి కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. చేతులెత్తి ఒకసారి మంచి స్తోత్రం ఎత్తారా? హల్లెలూయా. యేసయ్య దారంటారు అంటున్నాడంట. దారంటారు అంటున్నాడు. సొంకపు మెట్టు దగ్గర కూర్చోండి. అయ్యా అక్కడ కూర్చుంటాడు. సొంకపు మెట్టు దగ్గర. ఏమంటే సొంకపు మెట్టు కోసం వ్యాఖ్యానంలో చదివితే ఏమని రాయబడ్డదంటే అదంతా కూడా అపహాసకులు కూర్చుండే స్థలం. కుర్రలందరూ ఒక గ్యాంగ్గా కూడి ఒక ప్లేస్ లో కూర్చుంటారు. కూర్చోరా? కూర్చుంటారు. అక్కడ ఏమన్నా దేవుని స్తుతించండి, దేవుని కూడా బతకండి అని ఏమన్నా చెప్తారా? ఏం చెప్తారు? ఆడంతా మొన్న తాగేది దుల్లేసాడంట, మనం కూడా తాగేద్దామని. ఆడంట నాలుగోనంట ఇలాగ అయిపోయాడంట మరి అని అంటారు. అక్కడ చూడలేస్తారు. మళ్ళీ ఈ పని ఏదో ఇది చూసుకుంటారు. సినిమాల కోసం, షికారుల కోసం, తిరిగిన దానికోసం, తిరగబోయే దానికోసం, వెళ్ళవలసిన దానికోసం, వెళ్ళిన దానికోసం ఇక మాట్లాడుకోవడం మొదలు పెడితే అంత చెడ్డ మాటలు తప్ప ఒక్క మంచి మాట నోటంట రాదు. ఒక్క మంచి మాట రాదు. అక్కడ నువ్వు కూర్చుంది అలాంటి ప్రదేశంలోనే లేవి అని ఒక యవనస్తుడు కూర్చున్నాడు. వినాలి, లేవి అనే ఒక యవనస్తుడు కూర్చుంటే అక్కడే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అపహాసకులు కూర్చుండే చోటును కూర్చున్నా లేవే, నువ్వు లేచి నన్ను వెంబడించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అక్కడ కూర్చోలేదు లేవు. వెంటనే అంట దేవుణ్ణి వెంబడించమని యేసయ్య చెప్పగానే అక్కడ నుండి లేచి యేసయ్యని వెంబడించు. మనం కూడా ప్రభువా నాకు దర్శనం కలగట్లేదు, దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడలేదు, మందిరానికి రమ్మంటున్నారు, మందిరానికి వస్తున్నాను కానీ దేవుడు ఒక్కసారి కాకపోతే ఒక్కసారి కనిపించలేదు. దేవుడు కనిపించాలి, మాట్లాడాలంటే అపహాసకుడు కూర్చుండే చోట మనం లేవి. అక్కడ కూర్చున్నంతకాలం దేవుని స్వరము, దేవుని దర్శనం, దేవుని యొక్క పిలుపు అతనికి వినబడలేదు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? లేవే, అక్కడ నువ్వు లేగిస్తే నేను నీతో మాట్లాడతా. లేవు అక్కడ నుండి. ఏమన్నా అక్కడే మాట్లాడవచ్చు కదా. అక్కడే కూర్చుంటే అక్కడే రమ్మని పిలిచిన దేవుడే. సర్లే నువ్వు కూర్చున్నావు కాబట్టి నేను మళ్ళా వస్తాను, అప్పుడు వచ్చినప్పుడు వద్దుగాని మనం తెచ్చు కదా. అలాగని లేదు. వెంటనే లేచి నువ్వు నన్ను వెంబడించు. ఏమంటున్నాడు దేవుడు? లేచి నన్ను అక్కడే కూర్చోమని చెప్పొచ్చు కదా. అన్నాడా? లేదు, నువ్వు లేచి కూర్చో, నువ్వు లేచి నన్ను వెంబడించు అని చెప్పగానే ఏం చేశాడు తెలుసా? లేచి యేసయ్యను వెంబడించాడట. స్తోత్రం అని చెప్తారా? హల్లెలూయా. అండి అపహాసకులు కూర్చుంటే చోటన, ఏమండి త్రాగే చోటన,
భయంకరంగా దేవునికి అవిధేయమైన పనులు చేసే చోట నువ్వు కూర్చుంటే దేవుడా నాకు కనిపించమంటే నీకు కనిపించడా ఆయన వినిపించడు. అబ్రాహాము కూడా దేవుడా నాకు కనిపించవా, నన్ను మార్చవా అంటే కుదరదు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అనేక జనములకు తండ్రిగా మారిపోతావు, నిన్ను గొప్పవాడిగా చేస్తాను, నిన్ను అభివృద్ధి చేస్తాను, ఆశీర్వదిస్తాను, నిన్ను ఉన్నతమైన ఇదిగో దేశానికి నాయకుడిగా చేయబోతున్నాను. అయితే ఏం చేయాలో తెలుసా, నువ్వు నన్ను నువ్వు లే ఆ ప్రదేశం నుండి, నన్ను అక్కడే ఉంటాను ప్రభు, నన్ను దీవించే ప్రభు. కొందరునే యవనస్తులు పెద్దవారంటే చిన్నవారంటే ఏమంటే ముసలమ్మ వచ్చేట్టుగా కూర్చుని ప్రభు నన్ను ఎప్పుడు దీవిస్తాడో అని కూర్చుంటే కుదరదు. అక్కడ యవనస్తులు త్రాగి కడి కూర్చుని దేవుడు నన్ను ఎప్పుడు దీవిస్తాడో, దరిద్రం ఎప్పుడు పోద్దంటే కుదరదు. ఏం చేయాలి, మనం ఆ ప్రదేశం విడిచిపెట్టి లేచిన లేవి యేసయ్యను వెంబడించాడట. ఏమంటే ఏం చేశాడు తెలుసా, ఇతన్ని లేవి గారిని యేసు ప్రభువు వారు 12 మంది శిష్యులు ఒకరు శిష్యునిగా చేశారు. చెప్పండి స్తోత్రం చేస్తారా? హల్లెలూయా. యేసయ్యను వెంబడిస్తే, యేసుతో నడిస్తే, యేసుతో సాగిపోతే యేసులా మారిపోతావు. తర్వాత నీవే అనేక ఆత్మలకి గొప్ప కాపరిగా నాయకుడిగా మారిపోతావు. యేసును వెంబడించడంలో గొప్ప ఆశీర్వాదం. అయితే నువ్వు మొట్టమొదటిగా వెంబడించాలంటే నువ్వు కూర్చున్న ప్రదేశం నుండి ముందు లేవాలనుంది. లేచి ఎక్కడికి రావాలి అది చెప్తాను, లేవడం కోసం చెప్తున్నాను. అలా కూర్చున్నారండి చాలా మంది. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్తలోనే 10వ అధ్యాయం 50 వచనాన్ని చదువుతారా? మార్కు సువార్త 10:50 వచ్చు. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. 50 యేసు నీకేమి చేయగోరుచున్నావని వారిని అడుగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఏమని వ్రాయబడ్డదంటే, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన గుడ్డివాడు అంట, కళ్ళు కనిపించట్లా. ఏమండి, కళ్ళు కనిపించిన వ్యక్తి నజరేయుడని యేసు ప్రభువు నన్ను చూశాడు. చూసి నేను అరుస్తున్నాడు, నజరేయుడని యేసు నన్ను కరుణించు. ఏమని కాకేస్తున్నాడు? నజరేయుడని యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, యేసు ప్రభువా నన్ను కరుణించు అని బిగ్గరగా కేకలేస్తున్నాడట. నిమ్మతంగా కాదు. అమ్మ పాటలు ఏంటంటే నోట్లో చేసుకున్నానండి. ఎలాగండి? బిగ్గరగా నోరు తీరంటే అది కూడా నోరు తెరిస్తే మళ్ళీ ఎందుకంటే పక్కన వినిపించేద్దాం ఉంటారేమో, కప్పేసుకుంటాం అన్నీ మనం. దేవుడి వాక్యం అంటుంది, అతిక్రమం దాచిపెట్టివాడు వరితేడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందుతాడు. ఎస్, నేను పాపిని అని గ్రహిస్తే దేవుని సేవకుడు వాక్యం అయిపోయిన తర్వాత ఆటంకాలు, లేకపోతే ముగింపులోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని అన్నప్పుడు, అయ్యా ఈ విషయం నేను లోపం చేశానయ్యా, నిజంగా తప్పు చేశాను, ఈ విషయంలో నిజంగా నేను సరి చేసుకోమని దేవుడు నాతో మాట్లాడాడు, అయ్యా దయచేసి నన్ను క్షమించమని దేవుని పాదాలు పట్టుకుని ఆడవాలి. కానీ అలాగే ఆడకుండా ఏం చేస్తున్నారో తెలుసా, చేసుకోండి నేను ప్రార్థన, నేను చూస్తూ ఉంటాను, చేయండి మా ప్రార్థన ఏంటంటే అది చేసుకోండి, మీ తప్పులు మీరు ఒప్పుకోండి, మా తప్పులు మీరు దాచిపెట్టుకుంటాను. నోరు లెగదంతే, ఇంటికాడు మాత్రం చెయ్యగలుగుతుంది. చెప్పండి, నోరు లేస్తుంది అంటగా మమ్మల్ని, అవునా కదా? ఏమంటే చెయ్యగలుగుతుందంట, నోరు వెళ్తుందంట. కొంతమంది ఆడవాళ్ళకి ఆ చేతులతో డేక్షాలు బయటకి ఇస్తారంట, నోరుతో మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. మరి ఇంటికాడ లేచి నోరు ఇక్కడ లేచి కొంచెం లేపి, అయ్యా నన్ను క్షమించయ్యా, ఈ విషయంలో నేను తప్పు చేశానయ్యా, ఈ విషయంలో నాదే పాపములు ప్రభు అని ప్రార్థన చేయమలాగా. అయితే వినండి, ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? బిగ్గరగా మాట్లాడుతున్నాడు, నింపాతుగా కాదు, నజరేయుడైన యేసు నన్ను కరుణించు, యేసయ్యా నన్ను బాగు చేయి, యేసయ్యా నన్ను కరుణించు అని బిగ్గరగా అరుస్తూ ఉంటే పక్కన ఉన్న వాళ్ళు చూసి, ఒరే బాబు ఎందుకు అరుతున్నావురా, నెమ్మతంగా ఉండు, ఎందుకు అరుతున్నావురా, నెమ్మతంగా ఉండు అని గద్దించినప్పటికీ కూడా అతడు ఊరక మరి ఎక్కువగా అరిచాడట. దేవునికి స్తోత్రం అని చెప్తారు, చెప్పాలి, ఎవరైతే స్తోత్రం అని. హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి, బిగ్గరగా మాట్లాడాలి.
దేవుని స్తుతించినప్పుడు నోరు దాచుకోకూడదు, ఒళ్ళు దాచుకోకూడదు. దేవుని స్తుతించాలంటే నోటితో. చప్పట్లో పెట్టినప్పుడు కూడా మన చేతులు పుట్టేమో అన్నట్టుగా ఆ పైన ఎల్లలాగా రాయకూడదు. బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని స్తుతించాలి. ప్రాణాత్మ దేహంతో లొంగిపోవడం అంటే, అప్పగించుకోవడం అంటే అదే కదా. ఆ గుడ్డివాడు దాటి వెళ్ళిపోతాడేమో దేవుడు అని గుర్తుపెట్టుకుని వెంటనే అంటున్నాడు, యేసు నన్ను కరుణించు. మనకి ఎన్ని బాధలున్నా కానీ యేసయ్యా నన్ను కరుణించాలంటాం. చెయ్యి బాధని అంటే నువ్వే చేయొచ్చు కదా అన్నాడు. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు ఒక రోజున మంచు కొండలు అంట, మంచు కొండలో వీళ్ళు పడవ ప్రయాణం చేస్తూ ఉన్నారు. పడవ ప్రయాణం చేస్తున్నారు. ఎదురేమో మంచు కొండలు, పెద్ద పెద్ద కొండలు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద కొండలు కనిపిస్తూ ఉంటే డ్రైవర్తో ఆ పడవ నడిపి ఆయనతో చెప్తున్నాడంట, సార్ కొంచెం స్పీడ్గా వెళ్ళమండి, కొంచెం ఫాస్ట్గా వెళ్ళమంటానంటే నాకు టైం లేట్ అయిపోతుంది, కొంచెం ఫాస్ట్గా వెళ్ళము అంటే వెంటనే ఆయన అన్నాడంట, ఫాస్ట్గా వెళ్ళడానికి ఎక్కడ కుదురుతుంది, ఎన్ని మంచు కొండలు కరిగిపోయి పడవకి ఎటు పడితే అటు అడ్డం కొడుతున్నాయి. ఒకవేళ మనం వెళ్ళి స్పీడ్గా గుద్దాము అనుకో పడవ బద్దలైపు ఇక్కడే మనం చచ్చిపోతాం. కనుక పడవ స్పీడ్గా వెళ్ళకూడదు, చాలా స్లోగా వెళ్ళాలి అని అంటే, నువ్వు క్రైస్తవుడు అన్నాడట. ఎస్, నేను చర్చికి వెళ్తాను, క్రైస్తవుడు అని అంటే వెంటనే ఈ జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు ఆయన పిలిచి, రా ఆ పడవ అక్కడ వదిలేసి ఎవరా అంటే వదిలేసి ఆయన దగ్గరికి వెళ్తే ఇద్దరు మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం అన్నాడు. ప్రార్థన చేద్దామని మోకరిస్తే మోకరించిన వెంటనే మొదటి ప్రార్థన నేను చేస్తాను, రెండో ప్రార్థన నువ్వు చెయ్యి అని చెప్పి జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు ప్రార్థన చేస్తాయా, ఇదిగో నేను పలానా టయానికి వెళ్ళాలి, ఆ ప్రాంతానికి కొంచెం ఇబ్బందికరంగా మారిపోయింది, దేవా కనికరించు ప్రభా, ఈ పడవ ప్రయాణములు మమ్మల్ని క్షేమకరంగా దరిచేర్చున్నాయినా అని ప్రార్థన చేసి ఆమేనని చెప్పి వెంటనే ఆ పక్కన ఆయన ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేయాలిగా. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు ఏమన్నాడో తెలుసా? అయ్యా నా ప్రార్థన దేవుడు వినేశాడు, ప్రతిఫలం ఇచ్చేసాడు, నువ్వు చేయవసరం లేదని చెప్పాడు. చప్పలు కూడా స్తోత్రం చేస్తారా? ఆల్రెడీ దేవుడు నా ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చేసాడు, కనుక నువ్వు చేయాల్సిన పని అని. మనం కూడా ప్రార్థన చేస్తాం, బోర్డు ప్రార్థన చేస్తాం కానీ విశ్వాసంతో నమ్మం. దేవుడు నన్ను దీవించాడు అన్నాము, దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అన్నాము. విశ్వాసంతో దేవుడు నా వృద్ధితనాన్ని, నా చూపుని ఇవ్వబోతున్నాడు, నా కాళ్ళు ఇవ్వబోతున్నాడు, లేకపోతే నడవబోతున్నాము, లేకపోతే విశ్వాసంతో గంతులేకపోతున్నాం, ఆర్థికంగా ఫలాభివృద్ధి నమ్మబోతున్నాం. ఏ విషయంలోనే తీసుకున్న విశ్వాసంతో నమ్మం. డౌటే మన కానీ నిజంగానే అంటావా? దేవుడు ఉన్నాడు కదా, దేవుడిని అడిగితే నిజంగా కార్యం చేస్తాడంటావా అని ఆ బుద్ధివాడు ఆగిపోలేదంట. నజరేయుడైన యేసును కరుణించి అని కాగలతో అంటే వెళ్ళిపోతున్న యేసయ్య ఆగిపోయాడంటే. స్తోత్రం, హల్లెలూయా. ఆగిపోయి ఆయన పట్టుకుంటారండి అని అనగానే వెంటనే ఆయన దిగున లేచి వచ్చాడట యేసయ్య. దేవునికి స్తోత్రం. అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసునందుకు వచ్చాడు. ఏం చేశాడట? బట్టను పారవేసేసాడు, అపవిత్ర జీవితాన్ని పారవేశాడు. వెంటనే రోత బ్రతుకును వదిలేసి దిగ్గున లేచి యేసయ్య దగ్గరికి వచ్చేసాడు. మనం కూడా యేసు ప్రభువు దగ్గరికి రావాలి. ఎలాగా? తర్వాత వస్తాను ప్రభు, సరే ఈరోజు నేను చేయాల్సినవి అన్నీ చేసేసి అండ్ రేపు నుండి మరి కొంతమంది మాలేసుకున్నామంటే నాకు అంటారు, రాకూడదు. ఏమంటారంట? రేపు నుండి మాలేస్తున్నాను కాబట్టి ఈ రోజు ఫుల్గా వేసేయాలి కాబట్టి వేసేసి మొక్క కక్క అన్ని తినేసాట, రేపు నుండి మాలేసుకున్న వాళ్ళు ఈరోజు ఫుల్ డ్రింకర్ అయిపోతాడు. తర్వాత రేపు నుండి ఆ 40 రోజులు అయిపోయిన తర్వాత చాలా మంది చెప్తే అన్నారు, నేను కూడా ఆ 40 రోజులు అయిపోయిన తర్వాత అంట వాళ్ళు ఇల్లు వస్తా ఉండగానే తీసేస్తారు కదా, తీసేసి వెంటనే తాగేస్తారంట. కొంతమంది చెప్తే వాళ్ళు భక్తి ఎన్ని రోజులు? 40 రోజులే. మనం 40 రోజులు చేసి వదిలేద్దామా? అబ్రాహాము 40 రోజులే చేసి వదిలేశాడా? 20 రోజులు చేసి వదిలేశాడా? మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ఆయన నిజంగా ఆరాధించడానికి మొదలు పెడితే నా జీవిత కాలమంతా ఆరాధించి
జీవనదాతవు నీవేనయ్యా, నిన్నాయుగలను పోషించినా నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా, జీవితకాలమంతా ఆరాధించి ఘనపరచు, జీవితకాలమంతా ఆరాధించి ఘనపరచు, నిన్నే ఆరాధించి ఘనపరచు, నిన్నే ఆరాధించి ఘనపరచు. హల్లెలూయా. ఆరాధించాలి ఆరాధించి గణపరచు అని ఉందా? జీవితకాలం ఉంటుంది. అందుకని క్రైస్తవంలోకి చాలా మంది రావట్లేదు తెలిసే భయం మనకి. జీవిత లైఫ్ టైం అంతా ఇలా గడపడం అంటే చాలా కష్టం కదండి. మరి కూర్చోడానికి తెలియదు తెలుసా? లైఫ్ టైం అంతా ఇక్కడ గడిపితే పరలోకంలో నిత్య ఆనందంలో ఉండిపోతున్నాం. హల్లెలూయా. అంటే సగం సగం చేసి సగం సగం అర్థమైన పని చేస్తారు చూడు, వాళ్ళకి మాత్రం వాళ్ళు అనుకుంటారు స్వర్గానికి వెళ్ళిపోతామని. వాళ్ళు నమ్మిందే అవ్వదు. స్వర్గం లేదు అక్కడ. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. దేవుడు ఒక్కడే మార్గం ఇస్తాడు. దేవుడు ఒక్కడే పరలోకానికి చేర్చుకుంటాడు. పేతురు అడిగాడు ఒకసారి, అయ్యా నేను అన్ని వదిలేసుకున్నా నీ కొరకు ఏమి నాకు ప్రతిఫలం అని అడిగితే యేసయ్య చెప్పారు సువార్తలో, ఎవరైనా నా కొరకు ఎండ్లనైనా ఆస్తులైన అన్నదమ్ములైన స్నేహితులైనను వదిలేసుకున్న వారికి ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవం అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నా యేసయ్య కోసం వదిలేసావా? వదిలేసి యేసయ్య కోసం వచ్చావా? నీ పని మానుకోవాలి యేసయ్య కోసం, నీ యొక్క కుటుంబాన్ని వదులుకోవాలి యేసయ్య కోసం. అమ్మో ఆయన ఏమన్నా అంటాడేమోనంటే ఆయన ఏమంటావు, నీకే భయం ఎక్కువ. ఆయన వదిలేమని చెప్పట్లే నేను, ఆయన మార్చుటకు ఆయన సమర్థుడు అని చెప్తున్నాను. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? అయ్యా ఉన్న పాటున వచ్చేస్తున్నాను నీ దగ్గరికి, ఉన్న పాటున సడన్గా వచ్చేస్తున్నాను. అయ్యా బట్టలు పారవేసాడట, వెంటనే దిగ్గున లేచేసయ్యా నన్ను ఆపి పిలుస్తున్నావా, నా కొరకు ఆగిపోయావా? ఎంత కృతజ్ఞత భావం అండి. నా కొరకు ఆగిపోయావయ్యా. ఈ లక్షల మందిలో వేల మందిలో నా స్వరం విని, నా మాట విని, నా మాట కొరకే ఇంకా ఎదురు చూస్తున్నావు నీవు. అయ్యా ఒక్కసారి నీ దగ్గరికి రావడానికి పరుగు మొత్తం అంటే గుడ్డు కదిగినా అప్పటికి పడిపోతామంటే వాళ్ళు ఆ యొక్క నమ్మకం విశ్వాసాన్ని బట్టి ఆయన దగ్గరికి చేర్చిన తర్వాత, అయ్యా ఈ విశ్వాసమే నేను బాగు చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నీకేం చేయాలని అనుకున్నావు అని అనగానే, నేను గుడ్డివాడిని కనుక అయ్యా చూపు కావాలని అడగగానే వెంటనే ఆ కింద వచనంలో రాయబడ్డది, అందుకు యేసు వెళ్ళుము నీ విశ్వాసము నేను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంట? వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? గుడితనంతో వచ్చాడు. వెళ్ళినప్పుడు ఎలా అంటాడు? చూపు పొందాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వస్థత జరిగింది, అద్భుతం జరిగింది. దేవుడు అతని యొక్క ఇదిగో బట్టను పానం వేసిన వెంటనే ఎప్పుడైతే పాత రోత బ్రతుకును విసర్జించి, యేసయ్యా నువ్వే నా కొరకు ఆగిపోయావా, నీకోసం నేను వచ్చేస్తున్నాను ప్రభు అని ఎప్పుడైతే ఉన్న పాటను వెళ్ళిపోయాడో నిశ్చయముగా అతని స్థితిగతులు మారిపోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతవరకు కూడా చీకట్లో తడుముకుండేవాడు, కానీ అప్పటి నుండి గొప్ప వెలుగుగా అతడు చూడడం జరిగింది. గుడ్డితనం పోగొట్టడం సామాన్యమైన విషయం కాదండి. డాక్టర్లు ఆపరేషన్ చేయాలి, ఎవరికన్నా గుడ్డూలు కట్టాలి, కానీ యేసయ్య ఏం చేయాలి? నీ విశ్వాసమే నేను బాగుంటుంది. విశ్వాసం ఉంటే చాలు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. అది ఎలా జరుగుతుందండి అని అంటే, అతడు ఉన్న పాటను లేచి వచ్చేసింది. ఉన్న పాటలు లేకపోతే చాలా ప్రమాదం, దేవుడు దాటి వెళ్ళిపోతాడు.
అపోస్తుల కార్యం చూడండి, 20వ అధ్యాయం అపోస్తుల కార్యం. ఒక మాట ఉంచండి, 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. నేను కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతీకు అనే ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుని గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే రక్తం పడేమో. ఇక్కడ ఐతు అనే ఒక యవనస్తుడు ఉన్నాడంట. ఎవరో చెప్పండి, నోటితో చెప్పండి అందరు గట్టిగా. ఐతు చెప్పండి అందరం. ఐతు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. పౌలయ్య సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, విస్తరించి మాట్లాడుతున్నాడంట. మీరు ఒక అరగంట మాట్లాడితే ముందు ప్రసంగం ఇంకో ప్రసంగం ఇంకో గంట మళ్ళీ ఎంతసేపు అని నా వైపు చూడొచ్చు. ఎంతసేపు ప్రసంగం అంటారు వీళ్ళు. ప్రసంగం వరకైనా అంటే మీరు ఆదివారం నుండి మళ్ళీ శనివారం మళ్ళీ ఆదివారం దాకా దొరకన్నాడు. మిమ్మల్ని ఈరోజు ఏం చేయాలి? వారానికి సరిపడా సరిగంతా ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆత్మీయ జీవితానికి వారానికి సరిపడంత ఆహారం పెట్టాలి, లేకపోతే జబ్బు కొట్టుకుంటారు కొంతమంది. కనుక వారానికి సరిపడ సరుకు గంటలో పెంచవచ్చు, గంటన్నర అవ్వచ్చు, గంట పోవచ్చు, గంట మాత్రం తగ్గదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెద్దలు ఎప్పుడు బాగుంది ఇవ్వాలన్నాను, మరి చాలా పెద్దలు కూడా వెళ్ళిపోయాం కదా అని అనుకుంటారేమో అక్కయ్యలు. అక్కయ్య పెద్దలు వచ్చారు కానీ లేట్ అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోజు తినేదే కదా, మళ్ళీ ఇవాళ అదే తింటాం, రేపు అదే తింటాం, రోజు తింటారు కదా. దేవునికి స్తోత్రం. తిండి కానీ కంగారు పడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి సంతోషంగా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలయ్య గారంట రాత్రి వరకు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడాడట. ఈ రోజుల్లో చెప్తే ఎవరు వినరు. కొంతమంది అంటున్నారు అరగంట హద్దు అంట, 30 గంట ముద్దంట, గంట అయితే వద్దంట. మరి ఏం ప్రసంగాలో నాకు అసలు తెలియట్లేదు. అరగంట అయితే చాలండి, 30 గంట అయితే అక్కడ తాగిపోతే బాగుంటుందండి. గంట అన్నప్పుడు మళ్ళీ ఎక్కువైపోతుందండి బాబు. గంటన్నారే అమ్మో అని చెప్తే ఎవరు కూర్చుంటారండి? ఆయనకి ఏంటి పని పట్టలేదు, మాకు 3 పనులు ఉంటాయి అని అనుకుంటారా? అమ్మా మా కొరకు కాదు చెప్పేది, మీ కొరకే. నాతోనూ మాట్లాడతాడు దేవుడు, మీతో కూడా మాట్లాడతాడు. మనం తెలియజేస్తూ మాట ఏంటంటే విస్తరించి మాట్లాడుతున్నాడు అంట పౌలయ్య గారు. విస్తరించి అర్ధరాత్రి వరకు మాట్లాడుతూ ఉంటే ఒక యవనస్తుడు కిటికీలో కూర్చున్నాడంటండి. ఎక్కడ? ఇలా కిటికీ దగ్గర, కిటికీలో కూర్చున్నాడు అంట ఒక ఆయన. ఈ అర్ధరాత్రి వరకు కిటికీ దగ్గర ఉండిపోయి ఆ కిటికీ దగ్గరే అటు ఇటు జూగుతా అటు ఇటు ఊగుతూ ఏం ప్రసంగం పెట్టినాడు, కాసేపు నిద్రపోతున్నాడు, ప్రసంగం పెట్టినాడు, కాసేపు నిద్రపోతున్నాడు. మళ్ళా హల్లెలూయా అన్నప్పుడు వింటున్నాడు, మళ్ళా ఆమేన్ అని దాకా నిద్రపోతున్నాడు. కొంతమంది ఉంటారు ఇలాగే. మళ్ళా ప్రసంగం అంటాడు, మళ్ళా నిద్రపోతున్నాడు. నిద్రపోతా ఉంటే నేను అంటున్నాను, అక్కడ కూర్చున్న వ్యక్తి ఆ స్థానాన్ని వదిలిపెట్టి జనం మధ్యలోకి వచ్చి కూర్చుంటే బాబు. కానీ లేచి వచ్చాడా? రాలేదు. ఎక్కడ కావాలని కోరుకున్న డోర్ దగ్గర. కొంతమంది ఆ డోర్ మాత్రం విడిచిపెట్టారు, ఆ డోరే కావాలి. ఎందుకంటే ఇల్లు వచ్చి వాళ్ళు బాగా కనిపిస్తారు డోర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బయట ఏం చేస్తున్నారు? అన్నీ కావాలి దేవుడికి. అందుకనే నీకెక్కడ అన్నట్టు వద్దు, నాకు ఇక్కడే కావాలి అమ్మా, నీకు ఇక్కడే కావాలంటే అక్కడే కూర్చో. ఎవరు కాదన్నారు నేనే అని చెప్తుంది ఏంటో తెలిసి నీకు ఎక్కం పొరగే. మా దేవదాసాయి గారు చెప్పిన మాట ఏంటంటే, ఒరే నాన్న, మీరు ఎక్కడ ప్రసంగం చేయడానికన్నా వెళ్ళినా, ఎక్కడ ప్రసంగం వినడానికి వెళ్ళినా ఖచ్చితంగా మీరు వెనకాల మాత్రం కూర్చోవద్దు అయ్యా. మీరు ముందుకెళ్ళి కూర్చోండి. ఖాళీ ఉంటే ముందుకెళ్ళి కూర్చోవడం ద్వారా నేర్చుకునేది ఏంటంటే, వెనకాల అటు ఇటు తిరిగే వారి యొక్క శబ్దం వినం. మనం వాక్యం మీదే దృష్టి పెడతాం. వాక్యం మనకి బాగా హృదయంలోకి వెళ్తుంది, అప్పుడు క్రియ చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది వెనకాల వస్తారు, వెనకాల కూర్చుంటారు, ముందు వస్తారు, వెనకాల కూర్చుంటారు, ముందు వస్తారు కిటికీ దగ్గర కూర్చుంటారు, ముందు వస్తారు అక్కడే డోర్ దగ్గర కూర్చుంటారు.
జరగమ్మా, నేను జరగను. ఎవడైనా నా వెనకాల వచ్చి కూడా నన్ను తొక్కుకుంటే వెళ్ళిపోయినా పర్లేదు, కానీ నేను మాత్రం అక్కడ ఈ ఫ్యాన్ కిందే కూర్చుంటా. ఎక్కడ? ఫ్యాన్ కిందే కూర్చుంటా హ్యాపీగా. అమ్మ ముందు ఖాళీగా ఉంది కదా, అమ్మ వద్దు నాకు అంతే, నాకు ఇదే ప్లేస్ పర్మినెంట్. అలాంటి వాళ్ళు ఉన్నారా? దేవునికి స్తోత్రం. పర్మినెంట్ ఏమి ఉండకూడదు, జరగమన్నప్పుడు జరిగిపోవాలంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా కూర్చున్నాడండి బాబు. ఐదువేని ఎవడొస్తుడు, అందరూ కూర్చున్నగాడు కూర్చుంటే బాగుంటది. సురేషా, అందరూ కూర్చున్నగాడు కూర్చుంటే బాగుంటది. కానీ వీడు మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ బడ్డీ కొట్టి దగ్గరికి వెళ్ళిపోయి బఠానీలు తిందామని వెళ్ళిపోయాడు. అక్కడక్కడ తిరుగుతున్నాడు. మళ్ళీ అక్కడక్కడ ఉంటూ తయారుకి వెళ్దామని అన్నట్టు చూస్తున్నాడు. ఆ ఐదు అని ఎవడొస్తుడు నీకులాగే ఆ కిటికీ దగ్గర కూర్చుంటే ఎవడేం చేస్తున్నాడు చూద్దామని ఆ కిటికీ దగ్గరే ఉండిపోయాడు. కిటికీ దగ్గర ఉన్న వానికి ప్రమాదం పొంచి ఉంది. ఏమండి, డోర్ దగ్గర ఉన్న వానికి ప్రమాదం పొంచి ఉంది. కనుక అక్కడి నుండి లేచి వస్తే నువ్వు చావకుండా బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కిటికీ లోకం కావచ్చు, ఆ కిటికీ టీవీ కావచ్చు, ఆ కిటికీ దేవుని మందిరంలో డోరే కావచ్చు, కిటికీ కావచ్చు. మనం కిటికీ దగ్గర కూర్చుంటే ఏంటి? ఏమీ లేదు, వెళ్ళి వచ్చే వారిని మనం చూస్తాం, వాక్యాన్ని చూడలేదు. కిటికీ దేనికి సాదృశ్యం? లోకానికి సాదృశ్యం. కనుక ఎప్పటికైనా ముందుకే రావడానికి ఇష్టపడాలి. ఆయన అంటే అక్కడే కూర్చొని పౌలయ్య గారు ఆప్షన్ చెప్తుంటే జోగిపోయి కింద పడిపోయాడట. ఎన్నో అంతస్తు నుండి? 3వ అంతస్తు నుండి కింద పడ్డాడండి. నాన్న, దేవుడు ఇచ్చాడు, టైం ఇచ్చాడు, ఇస్తున్నాడు. మళ్ళా మాట వింటావని, లోబడతావని, విధేయత చూపుతావని, ఒబీడియన్స్ అనేది నీలో ఉంటానని పలుమార్లు హెచ్చరించాడు, మాట్లాడుతున్నాడు. అయ్యా, అది వదిలేమని దేవుడు చెప్తున్నాడు, విడిచిపెట్టమని చెప్తున్నాడు. ఆ స్థలాన్ని వదిలిపెట్టి రమ్మని పిలుస్తున్నాడు. నీ స్నేహితులను విడిచిపెట్టమన్నాడు, నీ బంధువుల్ని విడిచిపెట్టమన్నాడు. అక్కడి నుండి వచ్చి నువ్వు సమాజంగా కూర్చున్న ప్రదేశంలో కూర్చోమన్నాడు. నువ్వు మాత్రం కిటికీ దగ్గర వెళ్తావే, కిటికీ దగ్గర ఉంటావయ్యా, రా, లోపలికి వస్తే నీకు ఆశీర్వాదం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని పాడతాం కదా, ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామములో, నీ బ్రతుకులో కలకల, నీ హృదయంలో బాధలు కన్నీరా, నీ కన్నీరంత తుడిచిలే రాజు యేసు కోసం, ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామములో. హల్లెలూయా. అయ్యా, మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్ వదిలేరా? ఇంకా వదిలేరా? ఎంత ప్రమాదం ఉందో చూడండి. అయ్యా, మీ బంధువులు వదిలేశారా అంటే, వదిలేమంటే నేను వదిలేమని చెప్పట్లేదు, కానీ దాని ఆత్మీయ అర్థం ఏంటంటే దేవునికి నచ్చకుండా ఆటంకపరిచే వారిని మనం కొన్నిటిని వదిలే. అది డ్రింక్ చేసేవారైనా, లేకపోతే బంధువులు ప్రేరేపించి రారా ఈ పూటకెళ్ళి అని లాక్కెళ్ళినా, మనం వాళ్ళ ఫ్రెండ్షిప్ వదిలేసి దేవునితో సహవాసం చేసే ఫ్రెండ్షిప్ లో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతులు అంట చిగురాకు పొందుతారట. నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మొగ్గు వేస్తారట. నీతిమంతులు పిల్లలు ఆశీర్వదించబడతారట. నీతిమంతులు ఏది చేసినా అంతకంతకు దీవించబడతారు. కానీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్న వాళ్ళు బాగుపడతారన్న వాడు ఒక్కడు ఉండడు. విన్నావా? ఏం పని పాట ఉండదు ఫ్రెండ్ దగ్గర. టైం పాస్ ఎందుకు? ఇంటి దగ్గర ఉండొచ్చుగా, పని ఉంటే పనికి వెళ్ళొచ్చుగా. నాకు గాలి అయితే వద్దా సాతానగాడిలాగా. సాతానగాడు ఏమన్నాడు యోగ పత్రికలో? నేను ఇటు అటు, వీడికి ఏం పని పాట లేదు, ఇటు అటు తిరుగుతున్నాడు. మనకేమో పని పాట లేదా? ముందుగా పని ఉంటే వెళ్ళాలి, పని చూసుకుంటే అక్కగా ఇంటికి వచ్చేయాలి. ఏదైనా 5-10 నిమిషాలు అయితే మరలా వెళ్ళిపోయి గంటలే ఫ్రెండ్స్ ఉన్నాయినా. ఫ్రెండ్స్ నమ్మేవాళ్ళు కూడా పాడైపోయారు, చరిత్రలో ఉన్నాయి. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుకున్నాడు. ఎవరు నమ్ముతున్నావు ఫ్రెండ్స్నా? అయితే కిటికీని నమ్ముకున్నాడు, కిటికీ మీద వేసేయాడు, కిటికీ మీద ఆధారపడ్డాడు. కిటికీ డామర్ పాడేసేసి దేవుని ఇస్తాం.
ఆ కిటికీలో కూర్చొని ఊగుతున్నాడట. ఓ జోలపాట, దేవుని స్తోత్రం. ఊగుతా ఉంటే 3వ అంతస్తు నుండి పడడం ఏమైపోయాడు? బతికాడా? చెప్పండమ్మా, ఏమయ్యాడు? చచ్చిపోయాడు. అంతే. చచ్చిపోయిన ఆయన దగ్గరికి పౌలయ్య గారు ప్రసంగం ఆదిలేసి పరుగున కిందకు వచ్చి ఆయన పడి ఉండటం, చావడం అదంతా గమనించిన ఆ యొక్క పౌలయ్య గారు ఆయన్ని కొరకు ప్రార్థన చేశాడట. యేసయ్యా, చనిపోయిన అవిత్వాన్ని యవనస్తును బ్రతికించయ్యా. సంఘంలోనే ఉన్నాడు కానీ అయ్యా పరిచయంలోనే ఉన్నాడు అనుకున్నాను, ఈ చనిపోయాడు ప్రభా, దయచేసి కనికరించయ్యా. లోకంలో పడిపోయాడయ్యా, పాపంలో పడిపోయాడయ్యా, దయచేసి ఇతను క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు మరలా అతన్ని ముట్టడం ద్వారా మరలా బ్రతికాడు. చెప్పండి, స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. యవనస్తుడా, ఎక్కడున్నా నీ ప్రమాదమే కానీ నా యేసయ్య ఉన్న స్థలములో ఉంటే నీకు గొప్ప ఆశీర్వాదం. నా యేసయ్య ఉన్న స్థలములో ఉంటే చనిపోయిన వారిని కూడా సజీవులుగా లేపగలుగుతాడు. ఏమంటే మరణించిన వారిని సైతం ఆయన మృతులను సైతం సజీవులుగా లేపగలుగుతాడు. దేవుని దగ్గర ఐటీ అనే యవనస్తులాగా కిటికీ దగ్గర ఉండొద్దు, లోకం దగ్గర ఉండొద్దు, బట్టి గుడ్ల దగ్గర అక్కడక్కడ సిగారులని సరదాలని టైం పాస్ చేయొద్దు. దయచేసి దేవుని మన దగ్గర దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాజుల 2వ గ్రంథం ఒక మాటను చూపించి నేను ముగిస్తాను. చూడండి, రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం. ఇక ముగిస్తాను. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారిని ఎచ్చటి నుండి అనుకూలము అచ్చటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసి ఉంచాలి. ఎలీషా దగ్గర షూనేమి పట్టణస్థురాలైన గొరురాలైన స్త్రీ ఒక ఆవిడ ఉంది. ఏమండి, ఆవిడ ఎలాంటిదంట? గొరురాలైన స్త్రీ. ఈ గనురాలైన స్త్రీ చేసిన పని ఏంటంటే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆ ప్రాంతంలో ఒక దైవజనుడు వస్తూ వెళ్తున్నాడు. వచ్చి వెళ్ళే దైవజనుడిని బట్టి ఆలోచన చేసింది, నేను నా భర్త ఇద్దరమే కదా, మా ఇంటి పైన ఒక గదిని కట్టిద్దాం. మాది ఒక బిల్డింగ్, ఆడేది బిల్డింగ్ పైన ఒక గదిని కట్టిద్దాం. ఇంత పెద్ద పంపులో నేను నా భర్త ఉంటున్నాడు. అయ్యగారు మాత్రం అలాగే వచ్చి వెళ్ళిపోతున్నాడు. వచ్చి వెళ్ళడం కాదు, మా ఇంటి పైన ఒక స్థలాన్ని ఆయన కూడా వేయాలి. ఏమంటే ఎంత మంచి మనసు చూడండి. ఎవరికైనా ఉన్నదంటే నా కొడుకులు లేకపోయినా కూతురు లేకపోయినా ఇంకో స్టేర్ వేసుకుంటాడు డబ్బులు ఉంటే. అంతేగాని పాస్టర్ గారికి గది కట్టేద్దాం అని ఆలోచన ప్రపంచంలో అసలు ఎవరిగా ఉండలేదు. ఈ రోజుల్లో కూడా ఉండట్లేదు అలా. అప్పుడు చేసిన పని ఏంటో తెలుసా? నాకున్నదేదో నా దైవజనుడి చేతుల్లో పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దైవజనుడికి నేను ఏదైనా చేయాలి. నా దైవజనుడు వారంలో నేను కూడా మోయాలి. వస్తూ వెళ్తున్న దైవజనుడు అంట గనురాల ఆయన భక్తి గల దైవజనుడు అని గుర్తుపెట్టి. ఎలాంటి దైవజనుడు ఆయన? భక్తి గల దైవజనుడు. మన ఇంటికి కొంతమంది వస్తారు, సోది బ్యాచ్ వస్తారు. అమ్మ ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏంటి విశేషాలు, అయ్యేంటి ఇయ్యేంటి అని కూర్చుని ఒక అరగంట సోది. ఎందుకు అవసరమా చెప్పు? అవసరమా? వచ్చిన దైవజనుడు ఎలాంటి వ్యక్తి గుర్తుపెట్టింది చూడండి. ఆవిడ ఆ విషయంలో గనురాలి. ఎలాంటి దైవజనుడు? సోది బ్యాచ్ కదా ఆయన. మాట్లాడితే ఏదైనా వివరంగా మాట్లాడతాడు, తర్వాత ఆయన పని చేసుకోవడానికి ఆయన పైకి వెళ్ళిపోతాడు. ఆయన వచ్చి వెళ్తున్నాడు, కొన్ని సంవత్సరాలు అయిపోయింది, కానీ ఆ ఇంట్లో పిల్లలు లేరన్న సంగతి కూడా పాస్టర్ గారికి తెలియలేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మానవ సంబంధమైన విషయాలను ఏమి కూడా ఆయన పట్టించుకోవాలి. గదిని కట్టించిన ఆవిడ బిడ్డలు లేరన్న సంగతి పాస్టర్ గారికి తెలియదు అసలు. అంటే ఆవిడ చెప్పకపోవడం లేదు, పాస్టర్ గారు అసలు అడగలేదు, కనుక్కోలేదు. ఎందుకనంటే ఆయన ప్రార్థనే చేస్తాడు. చెప్తే వాక్యమే చెప్తాడు. ఇంకా చెప్తాంతా ఏమి
నోడుకోరు. కొంతమంది ఉంటారు ఒక అరగంట వీళ్ళేంటి కాదు ఇంకొక అరగంట కుర్చీలు అరిగిపోతున్నారు ఆయన. నేను పెట్టి ఎందుకు అవసరమా? మాటి మాటికి నీ పొరుగు వాళ్ళింటికి అక్కడ ఉండాలి లేదా? సామెతల గ్రంథంలో వెళ్ళకూడదంట. ఒకవేళ వాళ్ళు నీ వలన విసుక్కుంటారు కనుక నువ్వు చాలా భంగపాటు గురైపోతావు. మాటి మాటికి నీకేం పని అక్కడికి ఇక్కడ తిరగడం? ఏమంటే పాస్టర్లే చేసే పని. మా విశ్వాసులే కదండి, వెళ్ళయ్యా తప్పేం కాదు, నీ విశ్వాసం దగ్గరికి వెళ్ళు. కానీ చేస్తే ప్రార్థన చేసి రావచ్చుగా, దేవుని ఆరాధించి రావచ్చుగా స్థలంలో. అంతేగాని మా పాస్టర్ గారండి మా విశ్వాసులు అంటే ఒక గంట ఉంటారండి, ఒక రోజు ఉంటారండి, 2 రోజులు ఉంటారండి. ఎందుకంటే అవసరం ఏంటండి? ఏమంటే ఈయన దగ్గర శిష్యులు చేస్తున్న గెహజీ మాత్రం ఆవిడికి బిడ్డలు లేదన్న సంగతి గుర్తుపెట్టేసుకున్నాడు. 6వ అధ్యాయం చదువుకోండి. అక్కడ ఏమని కనిపిస్తుందంటే దేవుని వాక్యంలో చూడండి, 5వ అధ్యాయం చూడండి, ఒక మాట చదువుదాం. 21వ వచనం చదువుతారా? నయమానును కలుసుకుంటే సారీ అక్కడ 5వ అధ్యాయమా 4వ అధ్యాయం ఒక మాట చదువుదాం. 11వ వచనం. ఆ తరువాత అతడు అక్కడికి ఒక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి ఈ షునేమిరాలని పిలువమనగా వాడు ఆమెను పిలిచి ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు నీవెంత శ్రద్ధాభక్తులయందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గురించి నేనేమి మాట్లాడవలన కోరుచున్నావా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞయిగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనేను. అందుకామె నేను నా స్వజనులో కాపురం ఉన్నానను. ఎలీషా ఆమె నేనేమి చేయకూర్చున్నదని వాణిని అడుగగా గెహజీ ఆమెకు కుమారుడే. ఎవరు చెప్తారు విషయం? పాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్ పాస్టర్ గారు ఉన్నాడు ఒక ఆయన పేరు గెహజీ. గెహజీ గారు మాత్రం పెద్దయ్య గారు ప్రార్థనలో ఉంటే మాత్రం ఇళ్ళన్నీ సక్కేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇళ్ళన్నీ సక్కేసి అయ్యా మన ఇంటికి పైన గది పెట్టించుకుంటుందా ఆమెకి లేదయ్యా. ఆమె ఇంటికి చెప్పిందా? లేదు, నాకు తెలిసింది. గెహజీ ఎలా చెప్తున్నాడు చూడండి. అయ్యా ఆవిడికి పిల్లలు లేరు, అందుకని దయచేసి ఆవిడ కోసం మనం భారంతో ప్రార్థన చేయాలి. ఆవిడని వచ్చి రమ్మని అని పిలిస్తే వచ్చింది. ఆవిడ పైకి వచ్చినప్పుడు అడిగాడు, అమ్మా రాజుతోనైనా న్యాయాధిపతితోనైనా సైన్యాధిపతితోనైనా ఎవరితోనా నేను కోసం ఏమన్నా చెప్పమంటావా అని అంటే, అయ్యా మేమంతా మా కుటుంబాలన్నీ ఇక్కడే ఉంటాయి, మా బంధువులందరూ వీళ్ళే, వాళ్ళతో ఏం మాట్లాడవలసిన పని లేదని ఆవిడ చెప్పేసి ఆన్సర్ కిందకి వెళ్ళిపోయింది. ఈయనతో మాట్లాడుతూ ఉంటే ఈయన చెప్పేస్తున్నాడు, అయ్యా మనం పరిచయం చేస్తున్నాం, ఆవిడకే పిల్లలు లేదు. ఆ విషయం నీకు ఎలా తెలిసిన బాబు? ముందే కనుక్కుంటా ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఏమి లేవో, వాళ్ళ ఇంట్లో ఏమున్నాయి అన్నీ మనకి బాగా తెలుసు. ఏమంటే మన సేవకుడు ఎలా ఉండాలి అనే మాటకి చెప్తున్నానండి. సేవకుడు ప్రార్థన పరుడైతే దేవుడు జరగవలసిన వాటిని కూడా ఆఫ్ చేసి ఆయన అద్భుతమైన పిల్లల్ని ఇస్తాడు. స్తోత్రం అని చెప్పారా? హల్లెలూయా, హల్లెలూయా. మూయబడిపోయిన గర్భం కొరకు ప్రార్థన చేస్తే యేసయ్య ఎంత పరిచయం చేస్తున్న తల్లికి ఏదైనా మీ ద్వారం తెరవనైనా అని ఎలీషా ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటే మరిసెటి సంవత్సరాల గంట నీ ఒడిలో బిడ్డ ఉండబోతున్నాడు అని చెప్పగానే ఆవిడ అంటుంది, అయ్యా అలా అనబాకండి, నా భర్త ముసలివాడు, నా భర్త ముసలుడు, పిల్లలు పుట్టే టైం కాదు మాకు, అయ్యా నువ్వు నన్ను మభ్య పెట్టొద్దు, అబద్ధం ఆడొద్దు నాతో, దయచేసి అయ్యా నువ్వు అబద్ధం ఆడొద్దానంటే, అబద్ధం కాదమ్మా పిచ్చిదానా, నిజంగా నమ్ము, ఖచ్చితంగా దేవుడు మూయబడిపోయిన గర్భాన్ని ప్రభుత్వం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ప్రార్థన పరుడైతే ప్రతి మూయబడిపోయిన ద్వారాన్ని విడిపించుటకు ఆయన దైవజనుడు సమర్థుడు. మన దైవజనుడు మా ఇంటికి రావట్లేదు, మా ఇంటికాడ ఉండట్లేదు. మీ ఇంటికాడ ఉండేదంటే మీకోసం చేతులెత్తి ఇప్పుడు ప్రార్థన చేస్తాను, మీకోసం చేతులెత్తాలి, ప్రార్థన చేయాలి. మీ ఇంటికాడికి వచ్చి తిన్నారా, తాగారా, ఉన్నారా అని అప్పుడప్పుడు చూస్తారులే, అవన్నీ పక్కన పెడితే మా ఇంటికి పద్మదాకా రావట్లేదు, అప్పుడు వచ్చేవాళ్ళు రావడం కాదు, నాయన నీ కోసం మొరపెడుతున్నారా లేదని చూడు. స్తోత్రం, హల్లెలూయా. మీకోసం భారతతో ప్రార్థన చేస్తున్నారా?
నీకోసం ఏడుస్తున్నారా? అయ్యా నా కోసం ఇంత గది కట్టించింది అయ్యా, దయచేసి ఆ తల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమంటే చిన్న దానిని చేస్తే దేవుడు మర్చిపోలేదు, దైవజనుడు కూడా మర్చిపోలేదు. నేను అంటున్నాను, ఆవిడ అనుకోవచ్చు పైన ఒక గది వేసేసుకుంటాను, రెండుకి ఇచ్చేస్తాను. ఏంటి రెండుకి ఇచ్చేస్తాను అని రెండుకి ఇవ్వచ్చు కదా. రెండుకి ఇచ్చిందా? దైవజనుడు భారం తెలియక మాట్లాడుతున్నాం. అదే ఉంటే రెండుకి వచ్చును, అదే ఉంటే ఆస్తి బాగా పెరుగును, అది ఉంటే కాదు, దేవుడు ఇచ్చాడు. అది దేవుని సేవ కొరకు మనం వాడాలి. స్తోత్రం. హల్లెలూయా. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనే కలిగించుకున్నాడు. అయ్యా ఆయన సేవ జరగాలి, దైవజనుడు పోషించబడాలి. ఆ భారం తెలిసింది కనుక వృద్ధాప్యంలో ఉన్న ఆవిడికి దేవుడు అంత గర్భాన్ని తెరిచి మరుసటి ఆటకి దేవుడు పిల్లల్ని ఇచ్చేశాడు. స్తోత్రం అని చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈవిడితోనే చెప్తున్నాడు 8వ అధ్యాయం, అమ్మా నీవు లేచి ఇక్కడ ఉండొద్దు, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. కరువు వచ్చే సంవత్సరాలన్నీ కూడా నీవు, నీ బిడ్డ, నీ కుటుంబం పోషించబడాలి. వెళ్ళిపో, ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టాను చెప్పగానే వెంటనే ఆవిడ ప్రార్థన చేసి ఆ స్థలాన్ని వదిలిపెట్టంట. ఎక్కడికి వెళ్ళిపోయింది? తన స్వజనులు వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ 7 ఏళ్ళ కాపురం ఉన్నారు. పాస్టర్ గారు నేను అంటున్నాను ఇక్కడ ఒక మాట, ఏమంటే దైవజనుడికి జరగబోయేవన్నీ కూడా దేవుడు చూపిస్తాడు. చూపించినప్పుడు మనతో చెప్పినప్పుడు ఏం చేయాలి? అయ్యా నేను ఇక్కడ ఉండడం మంచిది కదేమో, అందుకని దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఈ ప్రదేశాన్ని ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను, లేకపోతే దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను పక్కకి, ఈ యొక్క స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను, ఆ స్థలానికి నేను వెళ్ళకూడదు, దేవుడు నాతో మాట్లాడాడు అని వదిలేస్తే మనం ఆశీర్వదించబడతాం. 7 సంవత్సరాలు దేవుడు తనని, తన బిడ్డని, తన భర్తని దేవుడే పోషించాడు. ఎందుకనంటే ఆవిడ దైవజనుడిని పోషించింది. మనం వదలవలసిన దాన్ని వదిలి మనం దగ్గరగా ఉండవలసిన దానికి దగ్గరగా ఉంటే ఖచ్చితంగా మనకి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. అలాంటి ఆశీర్వాదం కావాలంటే రండి, మనమందరము దేవుని సన్నిధిలో మొదలుపెట్టి ప్రార్థన చేద్దాం. అందరూ తలలోంచి మాట్లాడుతాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించునుగాక. మనం లేవాలి, ఉన్న స్థలాన్ని విడిచిపెట్టులే, ఉన్నది అపవిత్రమైన స్థలం లే, ఆ స్థలాన్ని విడిచిపెట్టి దేవునికి నచ్చని ప్రదేశంలో ఉన్నామేమో లే, అక్కడ లేవితో మాట్లాడాడు, సొంకప్పు మెట్టునొద్దా లేవే, నువ్వున్న స్థలం మంచిది కాదు, లే అక్కడండి. ఇదిగో పాపులు ఉన్న ప్రదేశంలో కాదు, అపవిత్రులు మాట్లాడుకున్న స్థలంలో కాదు, దేవునికి నచ్చని కార్యాలు చేసే ప్లేస్ లో కాదు, నువ్వు ఉండాల్సిందే నా మందిరంలోను సహోదరులతోనూ. ఇదిగో నా సిల్వర్ వెంబడించి వాడు ఉండాలి. లేవి లే, ఆ స్థలాన్ని విడిచిపెట్టి అనగా యేసయ్యను వెంబడించాడంట. గుడ్డివాడు కేకలు వేయగానే అతడు ఉన్న బట్టను పారవేసి యేసు దగ్గరికి రాగానే యేసయ్య అతన్ని బాగు చేశాడు.